మతం గురించి మార్క్స్ చెప్పింది సరిగా అర్థం చేసుకుంటున్నామా? తమ్మినేని వీరభద్రం. సోషలిస్టు మార్పు కోసం విప్లవం సాధించడానికి బదులు మధ్యలో ఈ సామాజిక సంస్కరణల కోసం పోరాటం దేనికి అనే వాదన చేసేవాళ్లు ఉన్నారు. ఇది పొరబాటు ధోరణే. అయితే ఈ పంథాలో మాత్రమే పనిచేస్తే పెట్టుబడిదారీ విధానం తీవ్ర సంక్షోభానికి లోనైనప్పుడు కూడా ప్రజారాశులను పోరాటాలకు, సోషలిస్టు లక్ష్యాలకు అనుగుణంగా కదిలించలేని దుస్థితి ఎదురవుతుంది. లెనినిస్టు తరహా విప్లవకర పరిస్థితులు నెలకొన్నా చేష్టలుడిగి చూస్తూ ఉండడం తప్ప కార్యరంగంలోకి దిగే పరిస్థితి ఉండదు. దక్షిణ అమెరికా దేశాలలో గతంలో జరిగింది ఇదే. మతపీడన అంతా నిజ జీవితంలోని పీడనే. అదే సమయంలో నిజ జీవితంలోని పీడనకు అది నిరసన. మతం అనేది అణచివేయబడే జీవి యొక్క నిట్టూర్పు. అది హృదయం లేని ప్రపంచంలో హృదయం లాంటిది. స్ఫూర్తి లేని పరిస్థితులలో స్ఫూర్తినిచ్చేది. కాబట్టే అది ప్రజల పాలిట మత్తుమందు. కార్ల్ మార్క్స్. హెగెల్ రచన ఫిలాసఫీ ఆఫ్ రైట్ ను విమర్శిస్తూ, విశ్లేషిస్తూ మార్క్స్ 1844లో ఒక రచన చేశారు. దానికి ముందుమాట రాస్తూ ఆయన మతం గురించి పై విధంగా చెప్పారు. కాని దురదృష్టవశాత్తు పై మొత్తం పేరాలోంచి మిగతా అంతా వదిలేసి మతం ప్రజల పాలిట మత్తుమందు అని మాత్రమే ప్రచారంలోకి రావటం వల్ల దాని అర్థమే పూర్తిగా మారిపోతోంది. మత్తుమందు అంటే అది ప్రజల పాలిటి చెడు విషయంగా, ప్రజలకు హానిచేసే విషయంగా చెప్పటం జరుగుతోంది. ఎందువల్లనంటే సారాయి, మత్తుమందు ఇలాంటివన్నీ ప్రజల శత్రువులుగా మనకు తెలుసు. నిజమే, ఆరోగ్యానికి అవి శత్రువులే, సందేహం లేదు. అయితే మత్తుమందుకొక గుణముంది. తాత్కాలికంగా నైనా వాస్తవాలను మరిచిపోయేట్లు చేస్తుంది. మనిషిని భ్రమలోకి తీసుకువెళుతుంది. కృత్రిమ ఆనందాన్ని సృష్టిస్తుంది. భయాలను దూరం చేస్తుంది. బాధలను మరిపిస్తుంది. వాస్తవంలో మనిషికి అందుబాటులో లేని సుఖాలను అతనికి ఊహల్లో కల్పిస్తుంది. సరిగ్గా మతం కూడా మనిషికి అదే విధంగా ఉపకరిస్తుంది. ఈ అర్థంలో మతం ప్రజల పాలిట మత్తుమందే. దోపిడీ సమాజం క్రూరమైనది. ఒకవైపు సకల భోగాలతో కొందరు కులుకుతుంటే అత్యధికులు అంతులేని దారిద్ర్యంతో కుమిలిపోతుంటారు. ఆకలి, అనారోగ్యాలు, ఆర్తనాదాలు సర్వసామాన్యం. ఈ కుళ్ళు సమాజంలో తానెలా జీవించాలో, ఎందుకు జీవించాలో మనిషికి అర్థం కాదు. నిరుత్సాహపడతాడు. నిర్లిప్తతకు లోనవుతాడు. నిస్సహాయుడవుతాడు. ఓదార్చేవాడుండడు. నీ బ్రతుకుకు అర్థముంది, నీవు సాధించాల్సింది చాలా ఉంది అని స్ఫూర్తినిచ్చే తోటివాడు ఉండడు. సమాజము ఆ స్ఫూర్తినివ్వదు. ఎవరికీ పట్టరు. ఎవడెలాపోయినా పట్టించుకునే నాథుడుండడు. దీనంతటికీ కారణాలేమిటో కూడా తెలియక నిస్సహాయ స్థితిలో అన్ని విధాలా అణచివేతకు గురయ్యే మనిషి యొక్క నిట్టూర్పే మతం. హృదయం లేని ప్రపంచంలో మనిషికి మతం ఓదార్పునిచ్చి ఆ లోటు తీరుస్తుంది. భవిష్యత్తుపై ఆశ లేకుండా నిర్లిప్తతకు గురయ్యే మనిషికి బతుకుపై ఆశ మిగిల్చేది మతం. అయితే మత రీత్యా కూడా పీడన, ఈతిబాధలు ఉంటాయి. అవి వాస్తవంలో ఉన్నవాటి ప్రతిబింబాలే తప్ప వేరుగాదు. ఈ అర్థంలో మతం గురించి మార్క్స్ చెప్పాడు. అంటే మతం యొక్క మానవీయ కోణం గురించి చెప్పారు. మనిషికి అది పరోక్షంగా చేసే మేలు గురించి ఆ విధంగా ఆయన వ్యాఖ్యానించారు తప్ప వ్యతిరేక కోణం నుండి కాదనే విషయం మనం గ్రహించాలి. ఇక్కడో సమస్య ముందుకొస్తుంది. పీడితులకుండే మత నమ్మకాల వల్ల పీడించేవాళ్లు ఇంకా సులభంగా దోపిడీ సాగించటానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి గదా? అవును. మతాన్ని పాలకవర్గాలు, దోపిడీ వర్గాలు తమ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటాయి. మతం ఆ రకంగా వారికి ఉపయోగపడుతుంది. ఇది మతానికున్న మరో కోణం. అందుకే లెనిన్ ఇలా అంటాడు: అన్ని రకాలుగా అణచివేతలకు వెలికి గురవుతున్న ప్రజలను మతం అనేది ఆధ్యాత్మికంగా అణచివేస్తుంది. ప్రకృతి శక్తులకు భయపడి దేవుడికి దాసోహమైనట్లుగానే సమాజంలోని అణచివేతకు, దోపిడీకి తట్టుకోలేక పరలోకానికి, చనిపోయిన తర్వాత దొరికే సుఖాలకు దాసోహమవుతాడు. అతనికి ఈ లోకంలో ఎదురయ్యే బాధలన్నింటినీ భరించాలని, ఓర్చుకోవాలని మతం నేర్పుతుంది. పరలోకంలో దొరికే ఆనందం పరిష్కారంగా ఓదారుస్తుంది.
ఇతరుల శ్రమపై ఆధారపడి బతికే దోపిడీగాళ్లందరినీ మతం ధర్మకర్తలుగా చూపుతుంది. వారికి చాలా చౌకగా స్వర్గానికి టికెట్లనిస్తుంది. లెనిన్, సోషలిజం, మతం 1905. కాని ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది మతం అనేది మానవుడికి బయటున్న ఒక స్వతంత్ర శక్తి కాదు. మానవునిలోనే ఉన్న చైతన్యం. అది సమాజాన్ని నడిపే చోదక శక్తి కాదు. అంటే మతాన్ని బట్టి సమాజం నడవదు. ఏ సమాజానికైనా చోదక శక్తి ఉత్పత్తి విధానమే. దోపిడీ ఉత్పత్తి విధానం అవకాశం ఉన్న చోటల్లా తన దోపిడీకి, కత్తికి తేనె పూసినట్లు మతం రంగు వేస్తుంది. అందువల్ల మన గొంతు నరికేది కత్తే, దోపిడీయే గాని తేనె, మతం కాదు. మతం అనేది ఒక భావన, చైతన్యం మాత్రమే. ఈ మత చైతన్యం సమాజంలోని పరిస్థితుల నుండే వచ్చింది. మానవుల చైతన్యం వారి ఉనికిని నిర్ణయించదు. దానికి భిన్నంగా మానవుల సామాజిక ఉనికే వారి చైతన్యాన్ని నిర్ణయిస్తుంది. కార్ల్ మార్క్స్. సమాజంలో దోపిడీ, పీడనకున సాగుతున్నాయి. వాటిని నిరాటంకంగా సాగించటం దోపిడీ వర్గాల లక్ష్యం. దానికి ఏ మార్గం ఉపయోగంగా కనపడితే దానిని ఉపయోగించుకుంటారు. మతం ప్రజలపై పెద్ద ప్రభావం వేయగల అవకాశం కనపడింది కాబట్టి ఆ వర్గాలు దానిని ఉపయోగించుకున్నాయి. చదువుకు ఆ లక్షణం లేదుగాబట్టి దానిని ఉపయోగించుకోలేదు. చదువును పాలకవర్గాలు ఉపయోగించుకున్న తీరు వేరే ఉంది. అందువల్ల మతం వల్ల దోపిడీ రాలేదు. దోపిడీ ఉండటం వల్లే దానిని కాపాడుకునే భౌతిక అవసరంలోంచే మతంలోకి ఆ అంశాలు, దోపిడీని కాపాడే పాలకవర్గ భావాలు జొప్పించబడ్డాయి. భౌతిక పరిస్థితిలోంచే భావాలు ఉద్భవించాయి తప్ప భావాలు భౌతిక పరిస్థితిని సృష్టించలేదు. అందువల్ల మతాన్ని తొలగించాలంటే మతాన్ని సృష్టించిన పరిస్థితులను తొలగించాలి. సమాజంలోని దోపిడీని వ్యతిరేకించి పోరాడకుండా దాని ప్రతిబింబమైన మతంపై పోరాటం సరికాదు. మన ముఖం మురికిగా ఉంటే అద్దాన్ని సరిజేయబూనుకోవటం అవివేకం. అద్దంలోని లోపాలు కూడా మన మురికిని మరికాస్త ఎక్కువో తక్కువోగా చూపించవచ్చు. మన ముఖం కడుక్కోవటమే దానికి సరైన పరిష్కారం. అందుకే మార్క్సిజం మతంపై సూటిగా దాడి చేయదు. చేస్తే ఉపయోగం కంటే వ్యతిరేక ఫలితాలే ఎక్కువగా వస్తాయి. అలా దాడి చేసిన డూరింగ్ ను విమర్శిస్తూ ఎంగెల్స్ ఇలా అంటాడు: ఈ డూరింగ్ మతం తనంతటా తాను చనిపోయే వరకు వేచి ఉండడు. ఆయన మతంపై సూటిగా దాడి చేయటం ద్వారా దానికి అమరత్వం కల్పించదలిచాడు. తద్వారా దానికింకా ఎక్కువ కాలం జీవితాన్ని ఇవ్వదలిచాడు. ఫ్రెడరిక్ ఎంగెల్స్, యాంటీ డూరింగ్ మతాన్ని రద్దు చేయాలంటే ఏం చేయాలో మార్క్స్ తన మాటల్లో ఇంకా సుబోధకంగా ఇలా చెప్పారు: భ్రమాత్మక ఆనందంగా ఉన్న మతం రద్దు చేయబడాలంటే నిజమైన ఆనందం సాధించబడాలి. పరిస్థితులపై భ్రమలు తొలగాలంటే భ్రమలు తొలగే పరిస్థితులు రావాలి. మతంపై విమర్శ అంటే అర్థం దీనావస్థలో ఉన్న మానవుని చుట్టూ ఆవరించి ఉన్న ఒక ఆశాకిరణంపై విమర్శ మాత్రమే. కార్ల్ మార్క్స్. అందువల్ల దేవుడు, మతం, ప్రార్థనలు, నమ్మకాలు వగైరా అంశాలను సూటిగా, కఠినంగా విమర్శించటం చాలా గొప్ప మార్క్సిస్టు లక్షణమనుకోవటం ఎంత పొరపాటో మనం అర్థం చేసుకోవాలి. అవి ఏర్పడటానికి దారితీసిన పరిస్థితులపై పోరాడాలి. ఇప్పటికీ మతభావనలు బలంగా కొనసాగటానికి భౌతిక పునాది ఏమిటో మనం అర్థం చేసుకోవాలి. ఆదిమ సమాజ కాలంలో ప్రకృతి శక్తుల చర్యలు, ఘటనలు నాటి మానవునికి అర్థం కాలేదు. అర్థం కాని ప్రతి విషయాన్ని అతీత శక్తికి ఆపాదించాడు. దేవుడికి, మతానికి మూలం అక్కడ ఏర్పడింది. మరి ఈ రోజున అర్థం కాని విషయాలు లేవా? తప్పకుండా ఉన్నాయి. ఆనాటితో పోలిస్తే చాలా ప్రకృతి విషయాలు మానవులకు అర్థమయ్యాయి. ప్రకృతిలో ఇంకా అర్థం కానిది చాలా ఉంది. అయితే సామాజిక విషయాలు ఆనాటికంటే ఎంతో సంక్లిష్టంగా మారాయి. ప్రకృతి కంటే కూడా ఈనాడు మానవులను సామాజిక విషయాలే శాసిస్తున్నాయి. వారి జీవితాలను అదుపు చేస్తున్నాయి. తమను అదుపు చేస్తున్న ఆ శక్తులేమిటో, పరిస్థితికి ఏది కారణమో అత్యధిక ప్రజా సామాన్యానికి అంతుబట్టకుండా ఉంది. ఎప్పుడు పని దొరుకుందో, ఎప్పుడు దొరకదో, ఎందుకు దొరకదో, కారణమేమిటో పని వారికి తెలియదు. ధరలు ఎప్పుడు పెరుగుతాయో, ఎందుకు పెరుగుతాయో వినియోగదారులకు తెలియదు.
ఉన్నట్లుండి ఉద్యోగాలు ఊడిపోవటానికి కారణమేమిటో తాజా నిరుద్యోగికి తెలియదు. కొందరు అమాంతంగా ఆస్తిపరులు ఎలా అవుతారో, ఆ అదృష్టం తమనెందుకు వరించదో కలల జీవుల తలంపుకు రాదు. అంతగా ప్రేమించిన యువకుడు ఒక్కసారిగా కిరోసిన్తో తగలేసే కఠినాత్ముడెలా అవుతాడో ఒక కన్యామణికి అసలే అర్థం కాదు. షేర్ మార్కెట్ ఎప్పుడు కుప్పకూలుతుందో, ఆస్తులెంతగా తిరగబడతాయో ఎవరికీ అర్థం కాదు. పెట్టుబడిదారీ వ్యవస్థ సృష్టించే బీభత్సం అంతా ఇంతా కాదు. బండ్లు ఓడలవుతాయి, ఓడలు బండ్లవుతాయి. అన్నీ లాటరీ బతుకులుగా మారతాయి. ఈ పరిస్థితులకు కారణాలేమిటో అత్యధికులకు అంతుబట్టవు. వీటన్నింటినీ అదృష్టం అనో, అతీత శక్తులు, దేవుడు అనో అనుకోవటం మినహా ఎక్కువ మందికి మార్గాంతరం కనిపించదు. ఈ పరిస్థితులను అర్థం చేసుకోవటానికి చదువుకు కూడా సంబంధం లేదు. లెక్కల్లో మహాపండితుడయ్యేవాడికి షేర్ మార్కెట్ ఒడిదుడుకులు తెలుసుకునే అవకాశం ఉందా? ఫిజిక్స్లో మహాపండితుడైన ఒక సైంటిస్టుకు సమాజంలో నిరుద్యోగానికి మూలకారణమేమిటో తెలియాలనే రూలేం లేదు. ఈ విషయాలు అర్థం కావాలంటే ఈ విషయాలు అర్థమయ్యే సైన్సులో పండితుడై ఉండాలి. అంటే సామాజిక శాస్త్రాలు తెలిసి ఉండాలి, తత్వశాస్త్రం తెలిసి ఉండాలి. ఇవి తెలియక, లేక సంపూర్ణంగా తెలియక మాత్రమే విద్యావంతులు కూడా తిరుపతి గుండ్లతో దర్శనమిస్తుంటారు. కాబట్టి ఈనాడు పెట్టుబడిదారీ మాయను అర్థం చేసుకోలేకపోవటమే నేటి మతానికి పునాదిగా ఉంది. ఈ దోపిడీ సమాజ పొరలు వలిచి దాని బండారం బయటపెట్టడం, మానవులెదుర్కొంటున్న సకల సమస్యల పరిష్కార సాధన కోసం నిరంతర వర్గ పోరాటాలు నిర్వహించటం చేయాలి. అంతిమంగా వర్గరహిత సమాజాన్ని నిర్మించాలి. సకల సౌఖ్యాలను మానవ జాతికి అందుబాటులోకి తేవాలి. అప్పుడు మాత్రమే మానవజాతికి మతం యొక్క అవసరం ఉండదు, దోపిడీకి సాధనంగా వాడుకునే అవసరం పాలక వర్గాలకు గాని, భ్రమలో ఆనందం పొందాల్సిన అవసరం ప్రజలకు గాని ఉండదు. అప్పుడు దానంతటదే అంతర్ధానమవుతుంది. మతం వేరు, మతోన్మాదం వేరు. మతోన్మాదం మతం నుండి పుట్టింది కాదు. ఎందుకంటే ఉన్మాదమతం అనేదేదీ లేదు. మతోన్మాదం నేటి కుళ్ళు రాజకీయాల నుండి పుట్టింది. మత నమ్మకాలను తమ వర్గపాలనకు సాధనంగా వాడుకున్న పాలకులే వివిధ మతాల మధ్య ఉన్మాదాన్ని, రక్తపాతాన్ని సృష్టించి తమ దోపిడీని సుస్థిరం చేసుకోజూస్తున్నారు. పాలకవర్గాలు మతాన్ని ఎందుకోసమైతే వాడుకుంటున్నాయో అందుకోసమే మతోన్మాదాన్ని సృష్టిస్తున్నాయి. దోపిడీకి కారణం తన కర్మ అని అనుకునేట్లుగా మతం చేస్తే దానిపై తిరగబడే ఐక్యత లేకుండా చేస్తుంది మతోన్మాదం. సర్వమతాలవారు, అన్ని కులాలవారు దోపిడీకి గురవుతున్నారు. వారిలో ఐక్యత లేకుండా చేస్తుంది మతోన్మాదం. అలా ఐక్యత లేకుండా చేయటమే పాలకవర్గాలకు అవసరం. బ్రిటిష్ పాలకులు చేసింది అదే. నేటి పాలకులు చేస్తున్నది అదే. ఈనాడు దేశంలో ఉదారవాద ఆర్థిక విధానాల ఫలితంగా ధరలు పెరుగుతున్నాయి, ఉపాధి తగ్గుతోంది. అమెరికన్ ఆర్థిక సంక్షోభం అన్ని దేశాలలో తీవ్ర ప్రభావం చూపుతోంది. మన దేశంపై కూడా దాని ప్రభావం ఇప్పుడిప్పుడే ఎక్కువవుతోంది. వేలమంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. కాని ఈ సంక్షోభ భారాలను కూడా పాలకవర్గాలు ప్రజలపైనే నెట్టజూస్తున్నాయి. అయినా ప్రజలకదేమీ పట్టకుండా పథకాలు పన్నుతున్నాయి. ముంబై దాడులతో సహా ఇటీవల దేశంలోని మహానగరాల్లోనూ అనేక ప్రాంతాల్లోనూ సంభవించిన బాంబు పేలుళ్లు, టెర్రరిస్టు దాడులు, మతోన్మాద చర్యలు ప్రజల దృష్టిని మళ్లిస్తున్నాయి, అనైక్యతను సృష్టిస్తున్నాయి. కొందరు కొన్ని మతాలపైన, కొన్ని సెక్షన్ల ప్రజలపైన ద్వేషాన్ని రగిలించటం కోసం ఈ ఘటనలు వాడుకోజూస్తున్నారు. మతం నుండి విడదీసి మతోన్మాదం, టెర్రరిజాలకు వ్యతిరేకంగా పోరాడాలి. వాటికి ప్రాతిపదికగా ఉన్న దోపిడీని, సామ్రాజ్యవాదాన్ని ప్రజల ముందు ఎండగట్టాలి. ఈనాడు లౌకిక శక్తుల, దేశభక్తుల తక్షణ కర్తవ్యం అదే. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.